నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నారా లోకేష్ తెలుగుదేశం యువనేతగా తనదైనటువంటి శైలితో రాజకీయాల్లో దూసుకుపోతూ తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ని సొంతం చేసుకున్నారు. మరి రాజకీయాల్లోకి ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా ఎన్నో అవమానాలను, ట్రోల్స్ను ఎదుర్కొన్నా వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ముందు చాలా పెద్ద సవాళ్లే ఉన్నాయి. ఆ సవాళ్ళన్నింటినీ దాటుకుంటూ ఇప్పుడు ఆయన ఒక పరిపూర్ణటువంటి వ్యక్తిగా, రాజకీయ శక్తిగా ఎదిగారు. మరి ఇదంతా ఆయనకి ఎలా సాధ్యమైంది? అలాగే ఇప్పుడు రాష్ట్ర ప్రతిష్టను దేశవ్యాప్తంగా కూడా ప్రచారం చేస్తూ రాష్ట్రానికి ఒక విద్యా, ఐటీ శాఖ మంత్రిగా ఎన్నో పెట్టుబడులు కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మరోపక్క చూసుకున్నట్టయితే మరి ప్రతిపక్షాలు ఇస్తున్నటువంటి సవాళ్లను ఎదుర్కొంటూ రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారు అని చెప్పి ప్రజల నుంచి కూడా స్పందన వస్తున్న వేళ అసలు మరి లోకేష్ గారికి ఇదంతా ఎలా సాధ్యమైంది? మరి లోకేష్ గారు ఇటు ముఖ్యమంత్రి కొడుకుగా, లేకపోతే నందమూరి తారక రామారావు వారసుడిగా ఉన్నారా, లేదు అంటే తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ని ఎలా సొంతం చేసుకోగలిగారు? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, మీరు చెప్పండి, నారా లోకేష్ గారు రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో ఇప్పటికీ చూస్తుంటే చాలా డిఫరెన్స్ మనం చూస్తూనే ఉన్నాము. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా సాధ్యమైంది అంటారు? సో ఆయన ఇంత పరిపూర్ణటువంటి వ్యక్తిగా ఎదగడానికి దోహదపడ్డ అంశాలు ఏంటంటారు? మీరేం చెప్తారు? ఇక్కడ నారా లోకేష్ ఆయన ఎప్పటి నుంచో ఆయనలో ఉన్న ఇన్సైడ్ అర్జ్ అంటారు దాన్ని. అంటే ఏంటి అంటే ఒక నాయకుడిగా ఎదగాలి, ఒక నాయకుడిగా ఉండాలి అనేది లోకేష్లో ఉన్న ఇన్బిల్ట్ క్యారెక్టర్. అది మామూలుగా తెచ్చిపెట్టుకుంటే వచ్చేది కాదు. అది మీరు అన్నట్టు వారసత్వంగా రావటం అంటే ఏంటి? వారసత్వంగా రావటం ఏమొస్తుంది? వారసత్వంగా దాన్ని బేస్ చేసుకొని రావటం వేరు. ఇక్కడ నారా లోకేష్కి వచ్చిన ప్రధానమైన సవాళ్ళు, ఆయనకి ఎదురైన హర్డిల్స్ చూస్తే వారసత్వంగా వచ్చిన వాడికి ఎవరికి అన్ని హర్డిల్స్ రావు. వారసత్వంగా వచ్చిన వాడికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, వారసత్వంగానే వచ్చాడు. ఏం హర్డిల్స్ వచ్చినాయి? శుభ్రంగా నాన్న అధికారంలో ఉండగా 1,00,000 కోట్లు సంపాదించుకున్నాడు. తను చేసిన కర్మతోటి జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళింది ప్రజల కోసం కాదు, దేశ స్వాతంత్రం కోసం కాదు. ఆ తర్వాత మళ్ళీ వచ్చాడు, సొంతగా పార్టీ పెట్టుకున్నాడు, డబ్బులు ఖర్చు పెట్టాడు, అధికారంలోకి వచ్చాడు. 5 ఏళ్ళు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు, దిగిపోయాడు. ఇప్పుడు అయిపోయింది, చాప్టర్ క్లోజ్. అంటే ఏంటి? వారసత్వంగా వచ్చిన వాళ్ళు అట్లా ఉంటారు. ఇక్కడ నారా లోకేష్ ఏంటి అంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఆయన మీద ఒక విపరీతమైన ప్రెషర్ తీసుకొచ్చేవాళ్ళు. అందరూ ప్రెషర్ తీసుకొచ్చేవాళ్ళు. నువ్వు ఇట్లా ఉండాలి, నువ్వు అట్లా ఉండాలి, నువ్వు ఇట్లా ఉండాలి. మీరు చెప్పేది ఏంటి? ప్రజలకి ఏం కావాలో నేను తెలుసుకోవాలి, ప్రజలు నాకేం చెప్తారో అదే నాకు ఫైనల్ అని చెప్పి ఒక యువగళం పాదయాత్రని దాన్ని స్కెచ్ తయారు చేసుకొని వెళ్ళి ప్రజలతోటి మమేకమై తనకు తాను లీడర్గా ఎస్టాబ్లిష్ అయిన వ్యక్తి నారా లోకేష్. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో అసలు తెలుగుదేశం పార్టీ గెలవల. ఎప్పుడో 83లో 85లో ఒకసారి గెలిచింది, 2 సార్లు గెలిచింది. ఆ తర్వాత ప్రతిసారి కూడా ఏదో సిపిఐ, సిపిఎం వీటితోటి పొత్తు ఉండేది. ఆ పొత్తులో వెళ్ళిపోయేది, సిపిఎంకి వెళ్ళిపోయేది. లేదు మామూలు పోటీ చేస్తే ఓడిపోయేవాళ్ళు. అక్కడ అసలు మంగళగిరి అనే నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తే లేదు. అక్కడ అసలు ఆ ఇంట్రడక్షనే లేదు. అటువంటి నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకోవటం అనేది మామూలు సాధారణ రాజకీయ నాయకుడు చెయ్యలేడు. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. పులివెందుల కాకుండా జమ్మలమడుగు నుంచి పోటీ చేద్దాం ఈసారి అని చెప్పి ఒక 100 రకాల సర్వేలు చేయించాడు. జమ్మలమడుగులో 100 రకాల సర్వేలు చేయించాడు. లీడర్ల ఒపీనియన్ తీసుకున్నాడు. కానీ పులివెందుల నుంచి జమ్మలమడుగు వెళ్ళడానికి భయపడ్డాడు. కానీ నారా లోకేష్ అదే మంగళగిరి నియోజకవర్గంలో ఎప్పుడు గెలవని నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకొని గెలిస్తే కదా నా ప్రత్యేకత అని తండ్రికి చెప్పి
మంగళగిరిని సెలెక్ట్ చేసుకొని మొదటిసారి ఓడిపోయాను, ఓకే ఎందుకు ఓడిపోయాను అని విశ్లేషించుకొని రెండోసారి 91,000 ఓట్ల మెజారిటీతో గెలిచి వచ్చి ఆ అసెంబ్లీకి వచ్చి కూర్చున్నాడు. అంటే ఏంటి, ఇదే మీరు ట్రాన్స్ఫర్మేషన్ అంటే తనని తాను మలుచుకోవటం. ఇట్లా మలుచుకొని వచ్చిన యువ నాయకుడు నారా లోకేష్. ఇవాళ బర్త్డే సందర్భంగా నారా లోకేష్కి తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ మొత్తం అసలు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ కూడా శుభాకాంక్షలు చెప్తూ ఉన్నారు. మనం కూడా లియో ఛానల్ తరఫున నారా లోకేష్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. రైట్ సార్, ఇప్పుడు నారా లోకేష్ ప్రస్థానం గురించే తీసుకుంటే రాజకీయాలకు అరంగేట్రం చేసిన కొత్తలో ఆయనకి రాజకీయ అవగాహన పెద్దగా లేకపోవడం, ఎక్కడో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చి ఆయన తెలుగు మాట్లాడడం రాకపోవడం, దీనివల్ల ఆయన ఎంతో ట్రోల్స్కి కూడా గురైన సందర్భాలు మనం చూసాము. కానీ ఎక్కడా కూడా ఆయన కొంచెం కూడా బాధపడకుండా వెనక్కి తగ్గకుండా ఇప్పుడు సార్ అన్నట్టు ఎక్కడైనా ఓడిపోతే మళ్ళీ అక్కడి నుంచే, అంటే అక్కడ చూసుకున్నట్టయితే కులం బలం లేదు, పార్టీ బలం లేకున్నా కూడా మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేసి గెలిచిన విధానం, ఇవన్నీ కూడా తెలుగు ప్రజలందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యే విషయాలనే చెప్పొచ్చు. సో అలాంటి వ్యక్తి మరి ఫస్ట్ టైం పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు నారా భువనేశ్వర్ గారు కూడా చెప్పడం జరిగింది, అసలు ఏంటి చేయగలుగుతారా లేదా అన్న సందర్భంలో నేను చేస్తాను అని బయలుదేరితే, సో పాదయాత్రకు ముందు లోకేష్, పాదయాత్ర తర్వాత లోకేష్ అని ఆయన్ని ప్రజలకు దగ్గర చేసింది కూడా పాదయాత్ర అనే చెప్పొచ్చు. సో దానిలో కూడా ఆయన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు మనం చూసాము. ఒకానొక టైంలో అసలు పార్టీ పని అయిపోయింది, ఇంకా తెలుగుదేశం పార్టీనే లేదు అని చెప్పి కావచ్చు, ఇట్లా ప్రచారాలు జరిగాయి. సో అలాంటి దాన్ని మళ్ళీ ఇప్పుడు తిరిగి ఇంత భారీ మెజారిటీతో నిలబడింది అంటే దాంట్లో నారా లోకేష్ గారి కృషి ఎంత ఉంటుందంటే మీరేం చెప్పగలుగుతారు? సో డెఫినెట్ అమ్మా, ముందుగా ఈరోజు వారి పుట్టినరోజు కాబట్టి ఆల్మైటీ ఆశీస్సులతోటి విత్ పీస్, ప్రాస్పరిటీ, ప్రోగ్రెస్, వెల్త్ అండ్ హెల్త్ ఫర్ ఎవర్ వారు క్షేమంగా ఉండాలని, నిండు నూరేళ్ళు వారు పరిపూర్ణమైన జీవితాన్ని ఆస్వాదించాలని, అలాగే ఈ దేశానికి ఈ రాష్ట్రానికి కూడా ఒక దిశ నిర్దేశించే విధంగా వారు ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ, మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు నారా లోకేష్ గారు మీరు చెప్పినట్టుగా చాలామంది చాలా రకాలుగా చేశారు. ఇందాక సార్ చెప్పినట్టుగా కూడా సాధారణంగా ఏ రాజకీయ నాయకుడిని చూసుకున్నా కూడా ఈ భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడిని తీసుకున్నా, రాజకీయ నాయకుడు వారసులను చేసుకున్నా కూడా మన కులపోళ్ళు ఎక్కడున్నారు, మన కమ్యూనిటీ ఎక్కడుంది, మన జాతి ఎక్కడుంది, పచ్చిగా చెబుతున్నా, మెజార్టీ ఎక్కడున్నారు, ఈజీగా కేక్ వాక్, ఎక్కడ తేడా రాకుండా ఈజీగా గెలవడం కోసమే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రోజుకి అదే జరుగుతుంది, గతంలోనూ జరిగింది, ఇప్పుడు అదే జరుగుతుంది. ఎగ్జాంపుల్ అది రాజశేఖర రెడ్డిని తీసుకున్నా, లేకపోతే జగన్ తీసుకున్నా, ఇప్పుడు ఆ ఏరియా కంచుకోట మొత్తం కంప్లీట్గా డామినేటెడ్ బై వన్ కమ్యూనిటీ. ఇందాక సార్ చెప్పినట్టుగా ఇప్పుడు మంగళగిరి అనేది ఒక డిఫరెంట్గానే ఒక డిఫరెంట్ సెగ్మెంట్. అంటే నేతాజీ మహానుభావుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టిన రోజున పుట్టిన ఈయన ఎంత గట్స్, ఎంత దమ్ము, ఎంత విజన్ లేకపోతే కనీసం తన సామాజిక వర్గం ఒక 1000-2000 ఓట్లు కూడా లేని నియోజకవర్గాన్ని ఎన్నుకొని, ఈవెన్ తండ్రిది కూడా అదే బాట, కుప్పం కూడా తీసుకుంటే కూడా కుప్పం కూడా అంతే, కుప్పం కూడా మెజార్టీ అంతా కూడా వాళ్ళే కదా, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలే, అక్కడ కూడా అంతే. సో ఇద్దరిది కూడా అదే మాట, ఇద్దరిది కూడా అదే బాట. సో అటువంటి చోట మన వర్గం కాకుండా, మన కులం కాకుండా, మనం మతం కాకుండా మిగతా వాళ్ళని ఒప్పించి, వాళ్ళని మెప్పించి రాజకీయం చేయాలి, మనం విజయం పొందాలి అనే వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు. కాబట్టి ఎవరు ఏమనుకున్నా కూడా ఇందాక ఆయన అన్నట్టుగా ఇన్బిల్ట్ ఉంటే ఎవరు ఏం చేయలేరు. మీరు చెప్పారు చిన్నప్పటి నుంచి మంచి కాన్వెంట్ చదువులు, తర్వాత మీరు చెప్పినట్టుగా విదేశాల్లో విద్య చేయడం వలన ఎక్కువగా, అంటే సాధారణంగా ఈవెన్ ఇప్పుడు మేము చదువుకున్నప్పుడు కూడా కంపల్సరీ ఏంటంటే ఆ క్లాస్లో ఉన్నంతసేపు కూడా 8 అవర్స్ కూడా ఇంగ్లీషే మాట్లాడాలి, అది ఏ సబ్జెక్ట్ అయినా సరే ఇంగ్లీషే మాట్లాడాలి. సో కాబట్టి కొంతమందికి ఏంటంటే అది మాట్లాడి తెలుగులో మనం ఆ ఒత్తులు పలకడం కానీ, అంటే ఎక్కడ ఆ శబ్దం ఉచ్చారణ, ఆ వెకాబులరీలో కొంచెం తేడాలు ఉంటాయి. సో దాన్ని కూడా వీళ్ళు గేలి చేశారు, దాన్ని కూడా పప్పు అన్నారు. పప్పు కాదు, నేను ఒక నిప్పు, నేను ఒక అగ్నిపర్వతం, ఐఎమ్ ఎ ఫైర్ అని ఆయన నిరూపించుకున్నారు. సో ఎక్కడైతే ఆయన ఓడిపోయారో, ఓడిపోయిన తర్వాత ఆయన ఒక విశ్లేషణ చేసుకున్నారు, అసలు ఓటమికి కారణాలేంటి, నన్ను ఎందుకు ప్రజలు తిరస్కరించారని. ఆ దిశగా 5 ఏళ్ళు
పవర్లో ఉన్న పార్టీ వైసీపీ పార్టీ, అక్కడున్న ఎమ్మెల్యే కూడా చేయని పనులు ఈయన చేశారు, ప్రజలకు చేరువయ్యారు. సో మన న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ అని చెబుతాం కదా, ఎవ్రీ యాక్షన్ దెర్ విల్ బి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని చెబుతారు. ఆ విధంగా గోడ కొట్టిన బంతిలాగా మళ్ళీ రీబౌన్స్ అయ్యి అక్కడ అదే చోట ఆల్మోస్ట్ 1,00,000కి 7-8,000 తక్కువలో 91,000 చిల్లర మెజార్టీతో ఆయన గెలవడం జరిగింది. సో ఈ రోజున మీరు చూసుకుంటే ఈవెన్ దావోస్లో కూడా ఆయన మాట్లాడే తీరు కానీ, ఆ ఇన్వెస్టర్లతో డిస్కషన్ కానీ అంతా కూడా చూస్తుంటే అసలు ఆయనలో ఒక ఎకనామిస్టు, ఒక పారిశ్రామికవేత్త, ఒక టార్చ్ బేరరు, ఒక దూరదృష్టి గల ఒక రాజకీయ నాయకుడు. అంటే ఏ విధంగా నా రాష్ట్రాన్ని తీసుకెళ్ళాలి, ఏ విధంగా ఇండస్ట్రీస్ తీసుకురావాలి, ఏ విధంగా ఈ యొక్క పూర్తిగా అధోగతి పాలైన రాష్ట్రాన్ని మళ్ళీ మనం ట్రాక్ మీద తీసుకురావాలంటే దానికి చేయవలసిన కృషి ఏంటి, ప్రస్తుతం ఇప్పుడున్న ట్రెండ్లో ఏ విధంగా ఉండాలి. అదేవిధంగా విద్యాపరంగా కూడా చూస్తే మీరు పాత చింతకాయ పచ్చడిలాగా ఆ పాత కరికులమ్స్ కాకుండా అసలు చిన్నప్పటి నుంచి కూడా ఒక విద్యార్థికి విత్ స్కిల్ డెవలప్మెంట్ని జోడించి ఏ విధంగా ఎడ్యుకేషన్ చెబితే వాడు ఒక మెరికల్ లాంటి స్టూడెంట్లా బయటకు వస్తాడు. అంటే మీకు సపోజ్ మీరు ఏదైనా తీసుకోండి, ఏ ఫీల్డ్ అయినా ఎన్నుకోండి, మీరు మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, వాట్ ఎవర్ యూ లైక్, బయటకు వచ్చేటప్పటికి నువ్వు ఒక ప్రాక్టికల్గా కూడా నువ్వు పూర్తిగా సంసిద్ధుడై నిన్ను క్యాంపస్లోనే మన కోడి పిల్లని గద్ద ఎత్తుకుపోయినట్టుగా ఈ ఎంఎన్సీ కంపెనీలు తీసుకెళ్ళి సెలెక్ట్ చేసుకుని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే రీతిగా ఇప్పుడు కూడా ఆ కరికులాన్ని కూడా ఆయన రీవ్యాంప్ చేస్తూ ఉన్నారు. అంటే మొత్తం ఎడ్యుకేషన్ కూడా పర్పస్ఫుల్గా అసలు ఒక ఫ్యూచరిస్టిక్గా ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే భవిష్యత్తు బాగుంటుంది, ఏ విధంగా ఉంటే వాళ్ళ స్కిల్. ఇప్పుడు మన ఏపీలో ఎస్పెషల్లీ మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా తీసుకుంటే ఇప్పటికీ కూడా చాలామంది మంచి డాక్టర్లు కానీ, ఇంజనీర్స్ కానీ చాలామంది ఇంగ్లీష్లో చాలా పూర్గా ఉంటారు, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా పూర్గా ఉంటాయి. సో అవన్నీ కూడా లేకుండా మనం ఏ విధంగా వీళ్ళని ఒక మెరికల్లా తయారు చేయాలి, ఏ విధంగా సానబట్టాలనే రీతిలో ఆయన యొక్క ప్రస్తావన జరుగుతోంది. అదేవిధంగా యాజ్ ఎ ఎడ్యుకేషన్ మినిస్టర్గా డెఫినెట్గా కూడా ఆ శాఖలో కూడా మనం మున్ముందు ఎన్నో అద్భుతాలని, ఎన్నో గొప్ప విషయాల్ని చూస్తాం. నాకు తెలిసి బహుశా ఆయన ఏదైతే ఈ రోజున కార్యాచరణకు తీసుకొస్తున్నారో, ప్రాక్టికల్గా ఆ ఎడ్యుకేషన్ ఏ విధంగా రివ్యాంప్ చేస్తున్నారో, దీన్ని దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా వాళ్ళు డెఫినెట్గా ఆ గైడ్లైన్స్ వాడుకోవడానికి కూడా కృషి చేస్తారు. ఆ దిశగా ఆయన అడుగులేస్తున్నారు. రైట్ సార్. ఏ రాజకీయ నాయకుడైనా కూడా ఓట్లు అడిగిన తర్వాత అభివృద్ధి చేస్తాము అని చెప్తారు. కానీ ఇక్కడ లోకేష్ గారు వచ్చేసి అక్కడ మంగళగిరిలో అభివృద్ధి చేయడం కావచ్చు, ఆ చేనేత కళను జాతీయంగా తీసుకెళ్ళడం కావచ్చు, ఇవన్నీ చేసిన తర్వాతనే ఆయన అక్కడికి వెళ్ళి మళ్ళీ ఓట్లు అడగడం, గెలుపొందడం కూడా మనం చూసాం. అండ్ ఒకటి విదేశాల్లో విద్యను అభ్యసించినటువంటి వాళ్ళకి విద్యాశాఖ వస్తే ఏ విధంగా ఉంటుంది అన్నది ఇప్పుడు ఆయన చేసి చూపిస్తున్నారు. మొన్నటికి మొన్న చూసాం, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కావచ్చు, ఎక్కడ ఎవరికి విదేశాల్లో ఆపద ఉన్నా కూడా వెంటనే ఆయన ఆదుకునే విధానం కావచ్చు. సో ఇవన్నీ కూడా చూస్తుంటే అంటే ఇప్పుడు కొత్తగా కూడా ఇప్పుడు దావోస్ వరకు వెళ్ళిన అక్కడ కూడా విశాఖలో వర్సిటీ అంటున్నారు, 6-7 తరగతుల్లోని ఏఐ అంటున్నారు. సో ఇది అసలు సామాన్యమైన విషయం కాదు. సో ఇవన్నీ కొత్త పాలసీలు మనం చూసాం కదా. కార్యకర్తలకు కూడాను ఇన్సూరెన్స్ పాలసీ తీసుకురావడం. సో ఇవన్నీ కూడా నారా లోకేష్ గారి నుంచే వచ్చాయి అంటారు. సో ఎలా సాధ్యమైందంటారు ఆయనకి ఇవన్నీ? మీరు ఇది ఏంటంటే కమిట్మెంట్ ఉండాలి. ప్రజల పట్ల కమిట్మెంట్ లేకపోతే ఇవన్నీ రావు. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా రావాలి అంటే కమిట్మెంట్ ఉండాలి. ఇప్పుడు ఆయన మంగళగిరి ఎమ్మెల్యే, మంగళగిరిలో ప్రజా దర్బారు నిర్వహించటం ఒక మంగళగిరి సమస్యల పరిష్కారానికి అదొక ఇది. లేదు ఆయన ఐటీ మంత్రి లేకపోతే విద్యాశాఖ మంత్రిగా ఆ శాఖలకు సంబంధించి పరిష్కారాలు చేయటం అది ఆయన కర్తవ్యం. ఇక్కడ లోకేష్ ఏం చేస్తాడో తెలుసా, మొత్తం ఎక్కడెక్కడి నుంచి ఏ రాష్ట్రంలో ఏ మూల నుంచి ఎవరు వచ్చినా కానీ ఏ శాఖదైనా కానీ వినతి పత్రం ఇస్తే స్వీకరిస్తున్నాడు. వాళ్ళ సమస్య వింటున్నాడు, సావధానంగా విని తను ఏం చేయాలో నిర్ణయించుకొని వాళ్ళకి సహాయం చేస్తున్నాడు. గల్ఫ్లో చిక్కుకున్న వాళ్ళల్లో కొన్ని 100 మందిని విడిపించి తీసుకొని వచ్చాడు. అది అసలు ఎటువంటి టాస్క్ అంటే మామూలు టాస్క్ కాదు. చాలామంది రాజకీయ నాయకులు విఫలమయ్యారు అందులో. ఎందుకు అంటే 2 దేశాల మధ్య ఉన్న సంబంధాల మీద ఆధారపడి ఉంటుంది. అది వీళ్ళు అడిగినా వాళ్ళు కాదన్నా కానీ అది ఫెయిల్ అయిపోతుంది.
అటువంటి క్లిష్టమైన సమస్యల్ని పరిష్కరించడాన్ని ఒక సవాల్లాగా తీసుకున్నాడు లోకేష్. అందుకని ఇప్పుడు రాష్ట్రం మొత్తంలో వచ్చిన వినతి పత్రాలను స్వీకరించటం, ఆయన మొత్తం మీకు చిన్న సింపుల్ విషయం చెప్తా. మీరు లోకేష్ ఎక్కడుంటాడు, ఎట్లా వెళ్ళాలి, ఎట్లా కలవాలి, ఎవరిని అడగాలి, ఆయన అపాయింట్మెంట్కి ఎంతసేపు వెయిట్ చేయాలి, ఎన్ని రోజులు వెయిట్ చేయాలి, అక్కడ దాకా వెళ్ళాలంటే ఎట్లా, ఏం అక్కర్లా. ట్విట్టర్ హ్యాండిల్లో లోకేష్ని ట్యాగ్ చేస్తూ మీ సమస్య ఏంటో చెప్పండి, ఆటోమేటిక్గా పరిష్కారం అయిపోతుంది. అంటే ఎంత సింపుల్. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అంతా కూడా తీసేసి సింప్లిఫై చేసి మీ సమస్యని పరిష్కరించడానికి నేను ఉన్నాను. మొన్న మధ్య వరకు వాట్సాప్ లో పెట్టిన మెసేజ్ వెంటనే కూడా స్పందించడం, ఈ ట్విట్టర్లో ట్యాగ్ చేసి నాది ఇది సమస్య అని చెబితే డోంట్ వరీ నేనున్నానని ఇమ్మీడియట్గా 10 నిమిషాల్లో రిప్లై వస్తుంది మీకు. ఆ సమస్య సాల్వ్ అయిన తర్వాత లోకేష్ టీమ్ విల్ ఫాలో ఇట్ అప్. మీకు మీరు రీచ్ అవుతుంది, మీ సమస్యను మీకు పరిష్కారం అయిందా లేదా కనుక్కుంటుంది, మళ్ళీ చెప్తుంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు ఒక చదువుకున్న వ్యక్తి ప్రజానాయకుడు అయితే ఎట్లా ఉంటుంది అనేది కళ్ళకు కట్టినట్టు లోకేష్ ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఆయనకున్న బిజీ షెడ్యూల్లో కూడాను ప్రజా దర్బార్ పేరుతో ఆయనే స్వయంగా వినతి పత్రాలు కూడా వినతి పత్రాలు తీసుకొని ఆయన అది కేవలం మంగళగిరి ఎవరో ఒక వచ్చి అడిగాడు అనమాట. అదే సార్ నాది మంగళగిరి నియోజకవర్గం కాదు, నా సమస్య ఉంటే తీర్చరా, ఎవరు చెప్పారు బ్రదర్, రండి ఇవ్వండి అని చెప్పి తీసుకొని ఆ సమస్యని పరిష్కారం చేశాడు. అంటే ఇవేంటి అంటే అంత టైం ఎందుకు స్పెండ్ చేయాలి? ఆయన శాఖలు చూసుకొని ఆయన వెళ్ళిపోవచ్చు కదా, లేదు ఆయన నియోజకవర్గం చూసుకొని ఆయన వెళ్ళిపోవచ్చు కదా. అట్లా కాదు, ప్రజలతోటి కమిట్మెంట్ ఉండటం వల్ల, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని మీకు ఎప్పుడైనా కానీ నారా లోకేష్ని చూసినా కానీ, ఆయన తల్లి భువనేశ్వరిని చూసినా కానీ వాళ్ళు చెప్తారు మీరందరూ మా ఫ్యామిలీ అని చెప్తారు. అంత పెద్ద మాట వాళ్ళ నోట్లో నుంచి ఎట్లా రాగలుగుతున్నది అంటే కమిట్మెంట్ టువర్డ్స్ పీపుల్, కమిట్మెంట్ టువర్డ్స్ పార్టీ క్యాడర్. ఇవన్నీ లేకపోతే వాళ్ళట్లా ఊరికే చాలామంది చెప్తూ ఉంటారు, చెప్పి వదిలేసే రకం కాదు. ఇక్కడ పెట్టి నువ్వు పార్టీ సభ్యత్వం తీసుకుంటే నేను నీకు ఇది ఇన్సూరెన్స్ స్కీమ్ ఇస్తాను, నీకు పార్టీ సభ్యత్వం లేదా డోంట్ వర్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నీకు సహాయం చేస్తా, నీకు సభ్యత్వం ఉన్నదా లేదా అనేది కాదు, నీకు సహాయం చేయటం నా ప్రథమ కర్తవ్యం అన్న ఉద్దేశంలో పనిచేసే నాయకుడు నారా లోకేష్. అట్లా మొత్తం ఇందాక ప్రసాద్ గారు చాలా మంచి పాయింట్ చెప్పారు. చంద్రబాబు నాయుడు కాన్స్టిట్యుయెన్సీ సెలెక్ట్ చేసుకోవాలంటే ఆయన వాస్తవంగా చంద్రగిరికి సంబంధించిన మనిషి, చంద్రగిరిలో పోటీ చేయాలి. చంద్రగిరిలో పోటీ చేస్తే ఆయనకి గెలుపుకి ఏమీ డోకా లేదు, కేక్ వాకే. కానీ ఆయన కుప్పం సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు కుప్పం? ఇట్స్ అ బ్యాక్వర్డ్ రీజన్, మోస్ట్ బ్యాక్వర్డ్. ఎట్లా అంటే నీళ్లు అసలు పారే నీళ్లు ఉండవు అక్కడ, కనపడవు. అంటే నీళ్లు పారుతాయి కదా, అది లేదు అక్కడ. అంటే వాటర్ సోర్స్ లేని ఒక ప్రాంతాన్ని ఆయన సెలెక్ట్ చేసుకొని ఈ రోజున మోస్ట్ రిచెస్ట్ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయంటే కుప్పంలో ఉన్నాయని చెప్తారు. ఆ తరహాలో అంటే ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్. తండ్రిని చూసి నారా లోకేష్ నేర్చుకున్నది ఇది. అందుకనే మంగళగిరి నియోజకవర్గాన్ని ఆయన సెలెక్ట్ చేసుకోవటం. ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా ప్రసాద్ గారు ఆ వయసులో విద్యాశాఖను ఎవరు తీసుకోరు. ఎందుకంటే అది ప్రతినిత్యం తలకాయ నొప్పి, ప్రతినిత్యం ఎవ్రీ డే అటెన్షన్ ఉండాలి. ఎవ్రీ డే కాదు, 24/7 కళ్ళప్పగిచ్చి గుడ్లప్పగిచ్చి చూస్తూనే ఉండాలి. అటువంటి కీలకమైన శాఖ ఎడ్యుకేషన్. ఎవరో మామూలుగా అంతా సర్వీస్ అయిపోయిన వాళ్ళకి ఇస్తారు అది జనరల్గా. ఎందుకు అంటే అన్ని సవాళ్ళు అవన్నీ చూడాలి. అంటే అసలు ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఒక సమస్య కాదు, ఏ డైరెక్షన్ నుంచి ఏ సమస్య వస్తుందో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఈవెన్ స్కూల్లో బాత్రూమ్ బాగోలేదన్నా ఇబ్బంది, ఎవడో ఒకటి ట్యాగ్ చేస్తాడు. అటువంటి క్లిష్టమైన శాఖని ఆయన తీసుకున్నాడు. ఇది మొదటిసారి కాదు, అంతకు ముందర
పంచాయతీరాజ్ తీసుకున్నాడు. అసలు పంచాయతీరాజ్ శాఖ అంటే ఈ ఎడ్యుకేషన్ కన్నా పరమ భయంకరమైన శాఖ, మోస్ట్ టఫెస్ట్. అసలు నీకు ఏ గ్రామంలో రక్షిత మంచినీటి పథకం పని చేయకపోయినా మంత్రిదే బాధ్యత. రోడ్డు బాగుపోయినా, చిన్న రోడ్లు ఉంటాయి, మా రోడ్డు బాగాలేదండి అని చెప్తారు. శానిటేషన్, గ్రామ సర్పంచులు వాళ్ళందరినీ ఎన్ని వేల మంది ఉంటారు, వాళ్ళందరినీ చూసుకుంటూ ఉండాలి, వాళ్ళకి ఏం కావాలో చూసుకుంటూ ఉండాలి. ఈ రోజున పవన్ కళ్యాణ్ కూడా అటువంటి టఫెస్ట్ జాబ్ని ఆయన కూడా తీసుకున్నాడు. అంటే ఈ ఎగ్జాంపుల్స్ మనం చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ, వీళ్ళ ఎగ్జాంపుల్స్ మనం ఎందుకు తీసుకోవాలి అంటే టఫెస్ట్ జాబులే వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు. వీళ్ళు మామూలుగా పదవుల్లోకి వచ్చింది ఎంజాయ్ చేయటానికి కాదు అనేది మనం ఈ 3 ఎగ్జాంపుల్స్ చూసి నేర్చుకోవాలి. ఇక్కడ లోకేష్ దగ్గర ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే అసలు మనిషికి అంత టైం ఎట్లా ఉంటుందో ఎవరికి తెలియదు. రోజుకి కొన్ని వేల మందిని కలిసే అతి కొద్ది మంది నాయకుల్లో నారా లోకేష్ ఒకడు. అంత టైం స్పెండ్ చేయటం ఇవన్నీ కూడా మామూలు అనితర సాధ్యమైన విషయాలు. అటువంటిది ఇప్పుడు ఈ రోజున దావోస్కి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ స్ట్రెంగ్త్ ఏంటి అని ఆయన చెప్తున్న మాటలు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వాళ్ళు వింటూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ స్ట్రెంగ్త్ నేను తడతడకి నేనేదో కంపారిజన్ చేయటం నాకు కూడా చాలా అసహ్యంగా ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ స్ట్రెంగ్త్లు ఏంటో కరెక్ట్గా ఒక 5 స్ట్రెంగ్త్లు ఒక్కసారి చెప్పమనండి. అతనికి ఆంధ్రప్రదేశ్ స్ట్రెంగ్తే తెలియదు. ఆంధ్రప్రదేశ్కి ఏది స్ట్రెంగ్త్, ఏది వీక్నెస్ అనేది తెలియాలి కదా, అది తెలీదు. నారా లోకేష్ అక్కడికి వెళ్ళి దావోస్ వెళ్ళి ఆయన చెప్తుంటే ఆ చెప్తున్న విధానం ఇది విత్ స్టాటిస్టిక్స్ ఆయన చెప్తూ ఉంటే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కూడా స్కూల్లో పిల్లలు వింటున్నంత శ్రద్ధగా వింటున్నారు. అది ఇక్కడ జరుగుతున్నది. టెక్నాలజీ గురించి కానీ, డీప్ టెక్ గురించి కానీ, అసలు గ్రీన్ ఏఐ గురించి కానీ, గ్రీన్ ఎనర్జీ గురించి, గ్రీన్ హైడ్రోజన్ గురించి ఆ లోకేష్ ఇస్తున్న స్పీచెస్ అవి విని చాలామంది అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. నిజంగా మనం వీ హ్యావ్ టు అప్రిషియేట్ హిజ్ ఎఫర్ట్స్ అట్ దావోస్. మేము టీమ్ ఇండియా అని చెప్తున్నాం. చంద్రబాబు నాయుడిని చూస్తే మేము టీమ్ ఇండియా అంటాడు. మేము ఇటు పక్కన కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉంటాడు, ఇటు పక్కన బీజేపీ ముఖ్యమంత్రి ఉంటాడు. అంటే 2 పార్టీల వేరే రాష్ట్రాలకి సంబంధించిన 2 జాతీయ పార్టీల ముఖ్యమంత్రులు చంద్రబాబు మధ్యలో కూర్చొని మాట్లాడుతూ వీళ్ళిద్దరూ కూడా నా మనుషులే, మేమంతా ఒక టీం అని చెబుతూ ఉంటే నిజంగా దట్ ఈజ్ ఒక స్పిరిట్, దట్ ఈజ్ ది స్పిరిట్. ఇప్పుడు దావోస్లో మనకి స్పష్టంగా కనపడుతున్న విషయాలన్నీ కూడా ఇవన్నీ కూడా ఒక దీనికి వచ్చినాయి. కొన్ని అద్భుతమైన పెట్టుబడులు, అద్భుతమైన కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి రాబోతూ ఉన్నాయి. ఇప్పటికే 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో గ్రౌండ్ అవుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని లక్షల కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్డు నెట్వర్కు, రైల్ నెట్వర్కు, ఎయిర్ నెట్వర్కు ఇవన్నీ కూడా రెడీ అవుతున్నాయి. ఓడరేవులు సిద్ధమైపోతూ ఉన్నాయి. దిస్ ఈస్ హ్యాపెనింగ్. ఇట్స్ ఎ హ్యాపెనింగ్ స్టేట్ ఇన్ ద country is Andhra Pradesh. Most happening state in the country is Andhra Pradesh. రైట్ సార్. అంటే రాజకీయాల్లో చాలామంది కూడా పాదయాత్ర చేయడం మనం చూసాం. అది వాళ్ళు మళ్ళీ ఎన్నికల్లో గెలుపొందడం కోసం, వాళ్ళ స్వలాభం కోసం అలవి కానీ హామీలు ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. కానీ నారా లోకేష్ గారు ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చారు. ఇక రెడ్ బుక్ పేరుతో ఇప్పుడు ప్రతిపక్షాల గుండెల్లో నిద్రపోయేలాగా ఆయన అసలు ఆ రెడ్ బుక్ అంటేనే ప్రతిపక్షాలు భయపడే విధంగా అసలు ఇదే ఇన్నోవేషన్, ఈ థాట్స్ ఆయనకి ఎలా వస్తున్నాయి అంటారు? సో మీరేం చెప్తారు రాజకీయాల్లో అండ్ పాదయాత్రలో ఆయన ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి? సో డెఫినెట్గా అమ్మ, మనం పాదయాత్రలో చూసాం వారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారని. ఆయన వ్యాన్ మీద తిరుగుతుంటే వ్యాన్ లాక్కున్నారు, మైక్తో మాట్లాడుతుంటే మైక్ లాక్కున్నారు. సరే అని చెప్పి జనాల మధ్యన ఒక స్టూల్ వేసుకుని స్టూల్ మీద నిలబడుతుంటే ఆ స్టూల్ కూడా తీసుకుంటే ఆ సమీపంలో ఉన్న ఒక బిల్డింగ్ ఎక్కి బిల్డింగ్ నుంచి కూడా మాట్లాడారు. అంటే ఇది ఏంటంటే ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా ఒక ఫ్యాషన్, ఆ కసి, ఏదో చేయాలనే తపన ఉంటేనే అన్నీ జరుగుతాయి.
సో లేకపోతే పాలిటిక్స్లోకి వద్దాం, డబ్బులు సంపాదించుకుందాం, ఆ యొక్క పవర్ని ఎంజాయ్ చేద్దాం, ఆ యొక్క పవర్ను ఉపయోగించుకుని మనం నానా రకాలుగా నానా చిల్లర పనులు చేద్దాం అనుకుంటాం అంటే అది వేరే విషయం. అలా కాకుండా ఏదో చెయ్యాలి, నిరంతరం మనం నేర్చుకోవాలి. అసలు ఏంటి రాష్ట్రం అంటే ఏంటి, రాష్ట్ర ప్రజలు అంటే ఏంటి, సో రాష్ట్రాన్ని ఏ విధంగా గాడిలో పెట్టాలి, రాష్ట్రంలో మనకున్న ఆర్థిక వనరులు ఏంటి, లేకపోతే న్యాచురల్గా ఉన్న మనకు వనరులు ఏంటి, మనకు ఏమున్నాయి, మన వీక్నెస్ ఏంటి, మనకున్న ప్లస్లు ఏంటి, మనకు మైనస్లు ఏంటి, ఈ విధంగా ప్రతిదీ కూడా బేరీజ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు వీటిలన్నిటిని కూడా అతిక్రమించి ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, ఏ విధంగా దీన్ని కమాక్రాచ్ చేయాలి అని ఒక నిరంతరం ఆ కృషి. అంటే సాధారణంగా ఆ ఏజ్లో నేను చాలామంది పొలిటీషియన్ చూశాను, అక్రాస్ ద కంట్రీ చూశాను. ఆ ఏజ్లో ఎస్పెషల్లీ అంత చిన్న వయసులో ఎంతసేపు ఏదో కాసేపు అది అయిపోగానే మన పర్సనల్ లైఫ్ చూసుకుందామా, కాసేపు ఎంజాయ్ చేద్దాం, ఒక బార్కి వెళ్దామా, ఒక రెస్టారెంట్కి వెళ్దామా, పెళ్ళం బిడ్డలతో గడుపుదాం అనేది లేకుండా తండ్రి ఏ విధంగా అయితే ఆల్మోస్ట్ నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు భువనమ్మకి లోకేష్ బాబుకి అయితే 100% న్యాయం చేయలే. ఆ యంగ్ ఏజ్లో ఉన్న లోకేష్ తోటి ఆయన ఏం ఆడుకోవాలి. అట్లీస్ట్ ఇప్పుడు మనవడితోడన్నా కాసేపు కాలక్షేపం చేస్తాడేమో కానీ ఆయన నాకు తెలిసి నాకు చూసినంత వరకు లోకేష్ బాబుతో కానీ భువనమ్మతో కానీ గడిపింది ఎక్కువ. ఆయన జీవితాన్ని పూర్తిగా కూడా ప్రజలకు అంకితం చేశారు. అదే బాటలో లోకేష్ బాబు యొక్క సార్ చెప్పినట్టుగా ఆయన చర్యలు కూడా అలాగే ఉన్నాయి, ఆయన పద్ధతి కూడా అలాగే ఉంది. అంటే నేనేమంటానంటే అది అతిశయోక్తి అనుకోండి, లేకపోతే ఏంటిలా చెబుతున్నాను అనుకోవద్దు. ఇప్పుడు కొన్ని కారణాలతో కొంతమంది మనుషులు ఈ భూమి మీదకి వస్తారు. భగవంతుడు రాసి పంపిస్తాడు, నువ్వు ఈ పని చేయాలి, నీ వల్ల ఇది అవుతుంది, ఈ కార్యార్థమే నిన్ను పంపిస్తున్నానని దేవుడు చెబుతాడు. వీళ్ళందరూ కూడా కారణజన్మలు అంటున్నాను. అంటే ఒక పర్సనల్ లైఫ్ వదులుకొని, వాళ్ళ సుఖాన్ని వదులుకొని, భార్య బిడ్డలను వదులుకొని నిరంతరం కూడా ఏదో ప్రజలకు చెయ్యాలి, ఏదో చెయ్యాలి అనే ఒక తపన ఉన్నామంటే కారణజన్ములకే అవుతుంది, అందరి వల్ల కూడా అవ్వదు. ఇప్పుడు మనం చూసాం, పేరు చెప్పుకున్నాడు దరిద్రం, ఆ పేరు ఉచ్చరించినా కూడా నీచం. గత 5 ఏళ్లుగా పబ్జీ ఆడుకుంటూ తాడేపల్లి కంపలో కాలక్షేపం చేస్తూ పవర్లో ఉన్నవాడు పరదాలు కట్టుకుని, పవర్లో ఉన్నవాడు రాడి మార్గం పక్కన ఉన్న ఇరువైపులో ఉన్న 100 సంవత్సరాల నాటి చెట్లను నరికేసేసి తిరిగిన ఒక నాయకుడిని చూసాం. ఎక్కడ ఏ విధంగా ఏ స్కీమ్ పేరుతో స్కామ్ చేయొచ్చు, ల్యాండ్ శాండ్ వైన్ మైన్ ఏ విధంగా దోచుకోవాలనే ఆలోచన తప్పించి ఎక్కడ ప్యాలెస్లు కట్టుకుందాం, ఎక్కడ పొలాలు కొనుక్కుందాం, ఎక్కడ ఇన్వెస్ట్ చేద్దాం, లిక్కర్లో ఏ విధంగా సంపాదిద్దాం అనే ఆలోచన తప్పించి ఏ రోజైనా మనం చూసాం ఒక అద్దె కోట్లు వేసుకుని ఒక బ్యాచ్ వెళ్ళి దావోస్లో కూర్చుంటే ఒక్కడంటే ఒక్క ఇన్వెస్టర్, ఒక్క ఇండస్ట్రియలిస్ట్ వచ్చి వీళ్ళని హాయ్ చెప్పిన పాపాన ఉందా? వీళ్ళే ఇవాళ ఏం తిందాం, లేకపోతే ఇవాళ ఏం తాగుదాం, ఇవాళ ఏమి చేద్దాం అనే ముచ్చటింపులు తప్పించి వీళ్ళకి ఒక విజన్ ఉందా? అసలు వాళ్ళు ఎవరైనా వాళ్ళు అక్కడ ఆ సమ్మిట్లో ఎవరైనా అడుగుతుంటే, ఇప్పుడు ఈవెన్ వైజాగ్లో కానీ దావోస్లో కానీ దానికి విరుద్ధంగా అంటే నాలెడ్జ్ లేదు, జీరో నాలెడ్జ్. ఇప్పుడు 10th క్లాస్ వాడికి ఏముంటుంది? అది పేపర్లు కూడా కొట్టేసేసి ఎవరి చేతో పేపర్ రాయించుకున్న వాడికి ఇంక నాలెడ్జ్ ఏముంటుంది? అలా కాకుండా ఇక్కడి నుంచి స్టాన్ఫోర్డ్ వరకు వెళ్ళి అంత ఎక్స్పోజర్ ఉండి వరల్డ్ బ్యాంక్లో పనిచేసినప్పుడు ఎంత ఎక్స్పోజర్ ఉంటుంది? ఎకనామిక్స్ మీద కానీ, రిఫార్మ్స్ మీద కానీ ఎంత ఉంటుంది, ఫినాన్షియల్ మీద కానీ ఎంత పట్టు ఉంటుంది. అదేవిధంగా నిరంతరం ఇప్పుడు పెద్ద ఆయన కూడా అంతే కదా, ఈ 74 ఏళ్ల వయసులో కూడా అనుక్షణం ఆయన ఇప్పుడు నేను ప్రత్యక్షంగా చూసా, ఆయనతో చెన్నైలో చాలాసార్లు ట్రావెల్ చేశాను. చెన్నై వచ్చినప్పుడు నేనే ఉండేవాడిని. ఒక ఆడిటర్స్ మీటింగ్ వస్తే కూడా ఆయన కూర్చుని ప్రిపేర్ అవుతున్న విధం చూసి నాకు ముచ్చటేసింది. మొత్తం ఆల్ ఇండియా లెవెల్ ఆడిటర్ మీట్ చేస్తే చెన్నైలో చేస్తే వచ్చారు. సో దానికి ఏ విధంగా మాట్లాడాలి ప్రతిదీ కూడా ముందుగానే ఆయన ప్రిపేర్ అవ్వడం. అంటే ఒక అక్కడికి వెళ్ళిన తర్వాత అపవాసు పాలవ్వకూడదు, వాళ్ళు అడిగేదానికి కరెక్ట్గా సమాధానం చెప్పాలి, మనం అక్కడ ఏ జరుగుతుందో దాని గురించి మాట్లాడాలని. వాళ్ళు క్వశ్చన్ వేస్తే ఇట్ ఈస్ లెంగ్తీ క్వశ్చన్ అనకూడదు కదా. కాబట్టి ఆ విధంగా అనేది కూడా ఆయన పుణుకుపుచ్చుకున్నాడు. సో కాబట్టి డెఫినెట్గా నేను ఏం చెబుతానంటే అమ్మ, ఇన్ ఫ్యూచర్లో డెఫినెట్గా ఆంధ్ర రాష్ట్రానికి కానీ ఇటు ఈ తెలుగు రాష్ట్రానికి కానీ దేశానికి కానీ కూడా దిశ నిర్ధారణ చేసేవాడు ఒక మానవతావాది, ఒక టార్చ్ బేరరు, ఒక కంప్లీట్గా పరిపూర్ణం. అంటే ద కంప్లీట్ మ్యాన్ అని ఒక యాడ్ వస్తూ ఉంటుంది మనకి ర్యామండ్లో, అలాగే ఒక కంప్లీట్ మ్యాన్గా రూపాంతరం చెందిన వ్యక్తి. కాబట్టి ఇంకా పోను ఇంకా రాటు తేలి డెఫినెట్గా
రాష్ట్రానికి దేశానికి కూడా దశ దిశ నిర్ధారించే విధంగా ఆయన ఎదుగుతాడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాబట్టి నిజంగానే చెప్పాలంటే ఇది ఆంధ్ర ప్రజలు చేసుకున్న పుణ్యం. అటువంటి లీడర్ కొడుకు ఇటువంటి లోకేష్ దొరకడం అనేది ఇప్పుడు నేను చెప్పేది ఈ ఆంధ్ర ప్రజానికి ఒకటే, జరిగింది జరిగిపోయింది, అయిపోయింది ఏదో అయిపోయింది. ఇప్పటికైనా కులం పేరుతోటి మతం పేరుతోటి మనుషుల్ని ఆరాధించకుండా అసలు ఎవరు మనకి నిజంగా మంచి చేస్తున్నారు, మనకి ఎవరి వలన మంచి జరుగుతుంది, రాష్ట్రం ఎవరి వలన బాగుపడుతుంది, అదేవిధంగా ఇవాళ రేపు మన భావితరాలు కూడా మన భవిష్యత్తుకి భరోసా భవిత ఇచ్చేది ఎవరైనా ఆలోచించాలి. ఇది పూర్తిగా ప్రజల చేతిలో ఉంది. వాళ్ళు చేయవలసింది పెద్దగా లేదు. వాళ్ళ ఆస్తులు ఏమీ తనఖాలు పెట్టక్కలేదు, వాళ్ళ ఆస్తులు తీసుకొచ్చి అధినాయకుడి చేతిలో పెట్టక్కలే. వాళ్ళకు ఓటుని సక్రమంగా ఉపయోగించుకుని ఎవడు సచ్చీలుడో ఎవడి వలన మంచి జరుగుతుందని ఆ నిర్ధారణకు వచ్చి కులం కోసం మతం కోసం కాకుండా కాపాడుకుంటే ఈ రాష్ట్రానికి డెఫినెట్గా ఈ తండ్రి కొడుకుల సారథ్యంలో ఇంకొక 10 సంవత్సరాల కాలంలో ఆంధ్ర ఒక సింగపూర్గానో లేకపోతే దావోస్లో జరుగుతున్న కార్యక్రమం ఏదైతే ఉందో రేపొద్దునది ఆంధ్రాలో జరిగినా కూడా మన ఆశ్చర్యపక్కలేదు ఇండియా తరఫున. ఆ విధంగా రాష్ట్రం యొక్క దిశ మారిపోయి రూపురేఖలు మారిపోయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాబట్టి ప్రజలు కూడా కాస్త విజ్ఞతతోటి కాస్త బుర్ర ఉపయోగించి చూసుకోవాలి, బేరీ చేసుకోవాలి. గత 5 ఏళ్ళుగా ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుందని చెప్పి బేరీ చేసుకుని ఇప్పుడు ఈ దేశవ్యాప్తంగానే తీసుకుందాం. ఎంతోమంది ప్రధానమంత్రులు ఉన్నారు, ఎంతోమంది ముఖ్యమైన లీడర్స్ ఉన్నారు, ఎంతోమంది మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రధానమంత్రి అయినా, లేకపోతే ఏ రాష్ట్ర మంత్రి అయినా ఈ విధంగా ఈ తండ్రి కొడుకుల్లాగా శ్రమిస్తున్నారా, ఈ తండ్రి కొడుకుల్లాగా అహర్నిశలు ప్రజల కోసం రాష్ట్రం కోసం ఈ విధంగా వాళ్ళు కష్టపడుతున్నారా అనేది కూడా ప్రజలు ఆలోచించాలి, బేరీ చేసుకోవాలి. కాబట్టి సో ఈ సందర్భంగా నారా లోకేష్ గారికి మరొక్కసారి హ్యాపీ బర్త్డే చెబుతూ ఆ భగవంతుడు, ఆ దేవదేవుడు, ఆ వెంకటేశ్వర స్వామి ఆయనకి సకల సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చి నిండు నూరేళ్ళ ఆయుష్ని ఇచ్చి ఇంకా ఈ యొక్క రాష్ట్రానికి దేశానికి కూడా ఎంతో కీర్తి ప్రతిష్టలు తేవాలని మీ ద్వారా తెలియపరుస్తూ హ్యాపీ బర్త్డే టు నారా లోకేష్ గారు. అండ్ సార్ ఇంకోటి, ఇప్పుడు నారా లోకేష్ గారు రాజకీయంగా తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేసుకొని ఎదుగుతున్న టైంలో ఇప్పుడు ప్రతిపక్షాలు వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాయి. సో వారసత్వంగా రాజకీయాల్లోకి రావడం వరకు ఈజీనే, ఆ తర్వాత తన సత్తా చాటకుండా ప్రజలకు మంచి చేస్తాడు అన్న నమ్మకం లేకుండా ప్రజలు కూడా ఆదరిస్తారంటారా? మీరేం చెప్తారు? ఇవి వారసత్వ రాజకీయాలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అటువంటివి ఉండవు. ఎవరు సొంతగా కష్టపడి వాళ్ళు పైకి రావాల్సిందే. ఇందాక నుంచి చెప్తున్నది అదే. వారసత్వ రాజకీయాలు అంటే మళ్ళీ వెళ్ళి చంద్రగిరిలోనో కుప్పంలోనో పోటీ చేయాలి, మంగళగిరిలో పోటీ చేయాల్సిన అవసరం ఏముంది? అందుకని ఇవి వారసత్వ రాజకీయాలు కానే కాదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వరకు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు వాళ్ళు ఒక లైన్ గీసుకొని ఆ లైన్ లోపలే ఉంటారు. అది ఇక్కడ జరుగుతున్నది. అందుకనే ఇంత అప్లాజ్ వస్తున్నది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఇంత వైబ్రెంట్గా మారిపోవటానికి కారణం ఏంటంటే ఇటువంటి ఆలోచనల వల్లే రాష్ట్రం వైబ్రెంట్గా మారింది. ఇదే మనం ఒక 6 నెలల కిందట చూసుకుంటే ఎంత దరిద్రమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం చిక్కుకుపోయిందో మనకే తెలుసు. అది జరిగి కూడా పెద్ద ఎక్కువ రోజులు కూడా కాలేదు కదా. ఈ దరిద్రం అంతా పోయి ఏది పొద్దున్నే లేవంగానే బూతులు మాట్లాడుకోవటం, బూతులు హ్యాపీగా ఉంది. ఇప్పుడు బూతులు అనేది వినపట్టలేదు. ఆ ఒక్క మార్పు కోసం ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు ఈ ఒక్క మార్పు కోసమైనా ప్రజలు ఆలోచించాలి. ఇంకా భవిష్యత్తులో, ఇప్పుడు కాదు, ఇప్పుడు ఎటు ఆలోచించారు, 11 సీట్లకి పరిమితం చేశారు జగన్మోహన్ రెడ్డిని. రాబోయే రోజుల్లో కూడా ఇదే విధమైన ఆలోచనని వీళ్ళు కంటిన్యూ చేసుకోగలిగితే, నిన్న చంద్రబాబు నాయుడు ఒక చిన్న మీటింగ్లో కూడా చెప్తున్నాడు, ఇండియా టుడే ఇంటర్వ్యూలో అనుకుంటా, అడిగితే చెప్తున్నాడు గుజరాత్ మోడల్ ఎట్లా ఉంది. గుజరాత్లో దాదాపుగా 20-25 ఏళ్ళ నుంచి ఒకే పార్టీ అధికారంలో ఉండటం వల్ల గుజరాత్ స్టేట్ మొత్తం రూపురేఖలు మారిపోయినాయి. మొత్తం అంతా కంటిన్యూషన్ ఆఫ్ పాలసీస్ అక్కడ ఉన్నది. అందుకని ఆ గుజరాత్ మోడల్ గురించి చంద్రబాబు నాయుడు నిన్ననే ఇండియా టుడే ఇంటర్వ్యూలో చెప్పాడు. అట్లా ఉంటుంది, ప్రజలు ఆలోచించాలి, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం, ప్రజలు ఆలోచించుకోవాలి అని ఆయన చెప్పాడు.
అందుకనే ఇప్పుడు పోలవరం మామూలుగా మాట్లాడితే ఒకే పార్టీ కంటిన్యూ అయ్యి ఉంటే ఈ పార్టీకి పోలవరం అయిపోయి ఉండేది, అమరావతి కంప్లీట్ అయిపోయి ఉండేది, విశాఖపట్నం ఐటీ హబ్గా వచ్చి ఉండేది, మొత్తం సర్వీస్ ఇండస్ట్రీలో సర్వీస్ సెక్టార్లో మొత్తం విపరీతమైన ఇన్కమ్ జనరేట్ అయ్యి ఉండేది ఈ పాటికి. దాన్ని మనం చేతులారా ఆపుకున్నాం, 5 సంవత్సరాల పాటు సర్వనాశనం చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ రీబిల్డ్ ఆంధ్రప్రదేశ్. ఒకటే చంద్రబాబు నాయుడు మొదటి నుంచి చెప్తుంది అదే, విభజన టైంలో కన్నా ఎక్కువ నష్టం జరిగింది లాస్ట్ 5 yearsలో. ఇది అందుకని ఇక్కడ లోకేష్ అనే వ్యక్తి అంటే ఒక మామూలు ఏదో ఒక వ్యక్తిలాగా కాకుండా ఆయన ఇటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని సింక్రనైజ్ చేసుకుంటూ ముందరకెళ్తున్న విధానాన్ని చూస్తే మాత్రం ఐ థింక్ లోకేష్ ఇన్స్పిరేషన్ తోటి యూత్ పాలిటిక్స్లోకి ఎక్కువగా వస్తుంది అనేది నా ఖచ్చితమైన నమ్మకం.